వెలగ్గానే దీపారాధన కొండెక్కడం, అవును. ఆ దేవుని గుట్లో స్మెల్, ఒక రకమైన స్మెల్ రావటం, బొల్లులు ఉండటం, పిల్లులు తిరగటం, ఇవన్నీ కూడా ప్రభావిత ఎలికలు రావటం, ఎలికలు ఇంట్లోకి రావటం, విచిత్రమైనటువంటి జంతువులు, పావురాళ్ళు, కాకులు ఇలాంటి ఇళ్లలోకి రావటం, వీటి ద్వారా కూడా నెగిటివిటీ ఉంటుంది. గబ్బిలాలు ఇంట్లోకి రావటం, వీటి వల్ల కూడా నెగిటివిటీ ఉంటుంది. మీ ఇంట్లోకి అలాంటి చీమలు రావచ్చా అని ఉండొచ్చు. చీమలు రావచ్చు. చీమలు వస్తే మంచిదే, కానీ చీమలు వస్తే వాటికి పంచదార వేస్తే ఇంకా మంచిది. చీమలు రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు, కానీ వాటికి పంచదార వేయటం వల్ల ఆర్థికంగా నిలబడతారు. చీమలు రావడం వల్ల మంచిదే, ఇబ్బంది లేదు. దోమలు రావడం, చీమలు రావడం అదేం మనం ఇబ్బంది లేదు. కాకపోతే ఇలాగ మనం చెప్పినటువంటి ఈ ఎలికలు, కప్పలు ఇలాంటివి రాకూడదు. అలాంటివి వస్తే ఇబ్బందులు అవుతాయి, నెగిటివిటీ ఉంటుంది. దీపారాధన ఆరిపోవటం, ఈ కొండెక్కటం లాంటివి, ఎమ్మటే కొండెక్కటం, దేవుని గుట్లో స్మెల్ రావటం, ఇలాంటివన్నీ కూడా నెగిటివిటీ. ఇలా గమనించుకోవాలి మనం.